భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్, అతని మీద చాలా ఒత్తిడి చేస్తున్నారండి మొత్తం అందరూ కూడా. యూరోపియన్ యూనియన్ ప్లస్ నాటో దేశాలు ప్లస్ అమెరికా. దీనికి రంజాన్ వచ్చేసింది. రంజాన్ టైంలో సీజ్ ఫైర్ చేయాలి. ఏంటంటే నువ్వేమో నీ ఇష్టం వచ్చి అక్టోబర్ 7th నీ ఇష్టానుసారంగా అంట చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని, నిరాయుధుల్ని చంపేసి నానా బీభత్సం చేసి ఏడిపోయావు. 3 ఏళ్ల పిల్లల్ని చంపేశారండి. నాకు 3 ఏళ్ళ లోపు పిల్లలు, టాడ్లర్స్ 70 మందిని తలకాయ తీసేశారు. ఎంత నీచం చూడండి. 3 ఏళ్ల లోపు పిల్లలకి మతం ఉందా? వాళ్ళకి ఏం తెలుస్తుందని పాపం. ఇంత క్రూరులైన వాళ్ళు అసలు ఆ మతాన్నే, నన్ను అడిగితే ఈ ఒక్క ఇన్సిడెంట్కి ఇస్లాం షుడ్ బి ట్రీటెడ్ నాట్ యాజ్ అ రిలీజియన్, ఇట్ షుడ్ బి ట్రీటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ స్కేల్. వాళ్ళు వేరే దీంట్లో మెజర్ చేయాలి. ఇప్పుడు యాపిల్స్ని, ఆరెంజెస్ని ఒకేలా చూడడం కదా. యాపిల్స్ ఆరెంజెసే. అంతేగాని రెండు కలిపేసి సరిపోతారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక రూలు, మనకు ఒక రూలు ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చేయొచ్చు అనుకున్నప్పుడు మనం కూడా వాళ్ళతో సమానంగా దాటిగా ఉండాలి. వాళ్ళు ఎంత క్రూరంగానే ఉండొచ్చు, వాళ్ళతో మాత్రం మనం మంచిగా ఉండాలంటే ఎలాగండి? అదే కదండి మనవాళ్ళు చెప్పినట్టు, నువ్వు రాక్షస ప్రవృత్తితో వస్తే నేను కూడా నిన్ను రాక్షసుడిని ఎలా చూడాలో అలా చూస్తాను. అంతే కదా. యోగి ఆదిత్యనాథ్ గారు క్లియర్గా చెప్పాడు, బాబు నువ్వు మనిషిలాగా బిహేవ్ చేస్తే నేను మనిషిలాగే నీతో ఉంటాను. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్, హ్యూమానిటేరియన్ రైట్స్ అన్నీ కూడా మనుషులకు ఉంటాయండి, రాక్షసులు ఉండవు. సో ఈ టెర్రరిస్టులందరినీ కూడా రాక్షసుల కింద డిక్లేర్ చేసి వాళ్ళతోటి డీల్ ఎలా చేయాలంటే మనుషులతో హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఉండకూడదు. దానికి రాక్షసులతో ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తాం అని క్లియర్ కట్గా యూఎన్ షుడ్ కమ్అట్ విత్ ఇట్. అప్పుడు ఏమంటాడు, వీళ్ళందరూ కలిసి సీజ్ ఫైర్ చేసి రమదాన్ వచ్చేసింది. పాపం వాళ్ళు పొద్దునంతా ఆకలితో ఉంటారు, హైడింగ్ చేయలేరు. చెప్పాలంటే ఇది సరైన అదునండి. నువ్వు పొద్దునంతా ఆకలితో ఉన్నప్పుడే, నేను నీరసంగా ఉన్నప్పుడు కూడా. కాకపోతే అది పొరపాటు అంటే ఆకలితో ఉన్నప్పుడే ఫిజికల్ ఎజిలిటీ చాలా బాగుంటుంది. మెంటల్ ఎజిలిటీ, ఫిజికల్ ఎబిలిటీ రెండు కూడా బాగుంటాయి. సరే, ఎందుకంటే ఫాస్టింగ్ టైం, ఏకాదశి నాడు మంచి యాక్టివ్గా ఉంటాం. మన్నాడు ద్వాదశి నాడు తినేస్తాం ఫుల్. అప్పుడు మందు మింగిన పాములాగా, అదే కప్పలు మింగిన పాములా పడుకుంటాం. సో ఇదండి బేసిక్గా రమదాన్ వచ్చింది, దాన్ని మేము సీజ్ ఫైర్ చేయాలని చెప్పి వీళ్ళు అంటున్నారు. జరిగింది ఏంటంటే అక్టోబర్ 7th నాడు చాలా ఘోరం జరిగింది. 2000 మంది దాకా పాపం అమాయక ప్రజలు చచ్చిపోయారు. అప్పుడు వెంటనే రిటాలియేషన్ కింద ఇజ్రాయెల్ దాడి మొదలెట్టింది. గాజా స్ట్రిప్ మొత్తం జరిగి పెట్టేస్తుంది. ఇప్పుడు 30,000 మందో 25,000 మంది పాలస్తీనియన్స్ చచ్చిపోయారు అంటారు వీళ్ళు. హమాస్ వాళ్ళు చావలేదు, పాలస్తీనియన్స్. మరి నువ్వు పాలస్తీనియన్స్కి హమాస్కి క్లారిటీ లేదు కదా. వాడు వీడు సెపరేట్గా మీరు ఆలోచిస్తారు. వీడు చూస్తే వాడు వెనకాల దాక్కుంటాడు, వాడు చెప్పడు అంటే వాడు సపోర్ట్ చేసినట్టే కదా. ఇప్పుడు మీ మధ్యలో ఒక దొంగ దొరికాడంటే మీరు మాట్లాడలేదు, బాగుంది, ఎంజాయ్ చేస్తారు అంటే మీరు కూడా దొంగను సపోర్ట్ చేసినట్టే కదా. సో కొలెటరల్ డ్యామేజ్ అవుతుంది. వాడిని చంపడం పడి మీ తాలూకు మంచివాడు కూడా నలుగురు పోవచ్చు. మంచివాళ్ళు అన్నాకి లేదు, వీళ్ళు కూడా సపోర్టర్లు కూడా చంపడం తప్పలేదు నా ఉద్దేశంలో. సో ఇంకా ఒక నెలల టైం ఇస్తే మనవాడు నెతన్యాహు చెప్పేది ఏంటంటే మొత్తం హమాస్ వాళ్ళందరూ మట్టం చేస్తాం, లాస్ట్ హమాస్ వాడు వచ్చేదాకా నేను చేస్తాను అని అంటున్నాడు. బాగా మరి లేదంటే వాళ్ళు ఇప్పుడు సరే పాలస్తీన్ వాళ్ళకి నిజంగా వాళ్ళ జీవితాలు వాళ్ళు రక్షించుకుందాం అనుకుంటే మరి భక్తో తెలియదు. హమాస్ వాళ్ళందరూ తీసుకెళ్ళి చెప్పారు కదా, ఆగు నువ్వు ఫైరింగ్ చేయక, హమాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో మాకు తెలిసి ఇక్కడ వాళ్ళందరూ తీసుకొచ్చి మీకు చెప్తాం అని అంటే ఎంత బాగుంటుంది.
వాళ్ళేమో హాస్పిటల్ దాక్కుంటాడు, లేదా స్కూల్ పిల్లలు వెనకాల దాక్కుంటాడు. సిగ్గులేని వాడు వాడు సిగ్గు శవనం చీవి నెత్తులు లేని లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యుమానిటీ కాదు, రాక్షసుడు. ఏంటంటే చిన్నపిల్లల మధ్యలో దానుకోవడంటే, స్కూల్లో దానుకోవడంటే, లేదంటే హాస్పిటల్లో దానుకోవడంటే, పైగా హాస్పిటల్ వీళ్ళు వచ్చేసి మనం చంపేయారంటే అమ్మమ్మ ఏదో చేస్తానంట. అది ఆడంగితనం ఉన్నది. యుద్ధం చేశారంటే మీసాలు అందుకే ఉండవు. అది నాకు వెళ్ళి మీసాలు తీసేసేవాడు మగాడే కదా, అలాంటి వాళ్ళతో భీష్మ పితామహుడు అవుతారంటే అతనితో మాట్లాడే మాట. సో అదండి, కొంచెం వీళ్ళ మీద జాలి దయ కరుణ చూపించడం చాలా పొరపాటు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏమైంది, అమెరికా వాడేమో అలా అంటే, ఇప్పుడు నిజంగా చెప్పండి అయితే మా హోస్టేజెస్ని అప్పు చెప్పమని అన్కండిషనల్గా మేము ఆపేస్తాను. అదేనే చేయాలి కదా, మరి వాళ్ళకి ఎవరు చెప్పడు. వీళ్ళ తలుపు మనుషులకి 120 మంది ఉండిపోయారు అదే హోస్టేజ్. వాళ్ళని అప్పు చెప్పిస్తే నేను ఆపేస్తాను, అంతకంటే రామదాన్ దాకా ఆపేస్తాను. ఆ తర్వాత అమ్మాయిని కొడతానంటాడు వాడు ప్రతిజ్ఞ వాడు వదలడు. ఆఖరి హమాస్ వాడు తెచ్చేదాకా నేను ఆపను అంటాడు. తర్వాత ఇంకోటి, ఈ అమెరికా ఫుల్ సపోర్ట్ ఇచ్చింది, ఎప్పటి నుంచో ఇస్తుంది. లాస్ట్ 50 years 60 years నుంచి ఇజ్రాయెల్ ఫామ్ అయిన దగ్గర నుంచి అమెరికా తాలూకు దన్ను 100% సపోర్ట్ ఉంది. వెనకాల నుంచి ఫైనాన్షియల్ సపోర్టు, ఆర్మ్ సపోర్ట్. అంటే యుద్ధం చేసేది ఇజ్రాయలీ సోల్జర్స్ అయినా వెనకాల నుంచి సపోర్ట్ ఇచ్చింది మాత్రం అమెరికా. అదందరికీ తెలిసిన విషయం. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళకి ఎలక్షన్ వస్తుంది, వాళ్ళ సాయిబుల ఓట్లు పోతాయి అన్న భయం ఉంది. సాయిబుల ఓట్ల కోసమని వాడు పైన దొంగనాడుగా కడుతున్నాడు, ఆపి అంటాడు. కానీ యాక్చువల్గా యుఎన్లో రెజల్యూషన్ పెట్టింది ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ కోసం, పెడితే ఇప్పుడు అమెరికా వాడే వీటో చేయాలి. అంటే వాడు చెప్పేదొకటి చేసేదొకటి, నోటితో మాట కన్సైగలతో ఇంకో మాట అనమాట. అలా ఉంటుంది అమెరికా వాడి పాలసీ. సరే వాటెవర్, వాడు చేసేదైతే నాకు నచ్చింది. ఇజ్రాయెల్ సపోర్ట్ ఇప్పుడు కరెక్ట్. ఎందుకంటే ఇలాంటి టెర్రరిస్టులని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదండి. ఏ జాతి అయినా సరే టెర్రరిస్ట్. ఇప్పుడు మరి ఖలిస్తానీ టెర్రరిస్ట్ అయినా, టెర్రరిస్ట్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ అయినా కూడా వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని యాక్సెప్ట్ చేయకూడదు, ఎవడైనా సరే. దానికి అవసరం, దానికి టెర్రరిజంకి ఎక్స్క్యూజ్ లేదండి. మమ్మల్ని ఏదో ఎప్పుడో ఇబ్బంది పెట్టారు అందుకోసం వీళ్ళు అయిపోయాం, ఏదో కబుర్లు వద్దు. ఎవడో ఇబ్బంది పెడితే దానికి వేరే పద్ధతులు తెలుసుకోవడం, అంతేగాని టెర్రరిజం ఇస్ నాట్ ఎ సొల్యూషన్ అని UN షుడ్ కమ్ అవుట్ విత్ ఇట్. టెర్రరిజం అండ్ దోస్ హూ సపోర్ట్ టెర్రరిజం విల్ బి ఈక్వలీ ట్రీటెడ్. వాళ్ళిద్దరిని సమానంగా చూస్తాం. హమాస్ వాళ్ళు చచ్చిపోతున్నారు, అంటే హమాస్ వల్ల పాలస్తీనియన్స్ చచ్చిపోతున్నారు అంటే వాళ్ళ కర్మ అది. వాళ్ళు సపోర్ట్ చేయకూడదు కదా. వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఇంతమంది టెర్రరిస్ట్ మధ్యలో ఉన్నారు, వాళ్ళని అప్పచెప్పేస్తానంటే ఇప్పుడు బాధ లేదు కదా. ఎవడు కొలెటరల్ డ్యామేజ్ ఉండదు కదా. కొలెటరల్ డ్యామేజ్ అంటే ఇప్పుడు హాస్పిటల్లో వీళ్ళు దాక్కుంటారు, ఇజ్రాయెల్ కూడా హాస్పిటల్ మీద బాంబులు వేస్తారు, షూట్ చేస్తారు. షూట్ చేసినప్పుడు కొంతమంది డాక్టర్లు, అమాయకు డాక్టర్లు చచ్చిపోవచ్చు. దట్ ఈస్ కొలెటరల్ డ్యామేజ్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. అవి జరగకూడదంటే పాలస్తీనియన్స్ షుడ్ కమ్ అవుట్ అండ్ సే దట్ ఓకే, మాలో ఇంతమంది 100 మంది టెర్రరిస్ట్ ఉన్నారు, వాళ్ళందరినీ మేము మీకు అప్పు చెప్పేస్తాం అని చెప్పాలి. చెప్పడానికి భయం లేదా భక్తో? భయం కంటే భక్తి ఎక్కువ ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే లక్షల మంది మధ్యలో ఒక 10 మంది దాక్కుంటే పట్టుకొని అప్పు చెప్పలేరా? ఇప్పుడు కాశ్మీర్లో సిచ్యువేషన్ మారింది, అంతకుముందు లేదు. టెర్రరిస్ట్ వచ్చాడంటే తీసుకెళ్ళి అప్పు చెప్పేస్తారు. ప్రజలకు తెలిసిపోయింది వీళ్ళ వల్ల వచ్చేది ఏం లేదు. ఈ టెర్రరిజము, ఆ భావజాలం వల్ల ఏమీ ఒక్క ఇంచు ముందు కదలదు, దేశం ముందు కదలదు, ప్రపంచం ముందు కదలదు. దానివల్ల ఓన్లీ నష్టం తప్ప ఇంకేం లాభం, ఒక్క లాభం కనబడదండి టెర్రరిజం వల్ల. సో ఆ జిహాద్ అనే కాన్సెప్ట్ని ఎప్పుడు తీసేస్తారో ఇస్లాం నుంచి నాకు అర్థం కాదు. జిహాద్ కరెక్ట్గా యుద్ధం చేయాలండి. మన హిందూ మతంలో కూడా యుద్ధం ఉంది. దేంతో అండి? అరిషట్ వర్గాలతో, మనలో ఉన్న శత్రువులు.
6 భీకర శత్రువులు ఉన్నారు మనలో. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సల్యాలని 6 శత్రువులు, భీకరమైన శత్రువు. వాళ్ళు జయించడం చాలా కష్టం అండి. మామూలు 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 సాధన సరిపోదు, నిరంతరమైన సాధన కావాలి. అది చాలా గ్రేట్ పీపుల్ కానీ, చాలా దృఢ సంకల్పంతో ఉన్న బలమైన మనుషులు కానీ చేయలేరు. అరిషడ్ వర్గాలను జయించడం సామాన్యుల వల్ల కాదండి. సో ఆ టైపు యుద్ధం చేయండి. అంతేగాని అది అందరికీ మనకు వస్తుంది, మొత్తం ప్రపంచానికే సస్యశ్యామలం అయిపోతుంది. అంతేగాని రక్తపాతం చేస్తాను, వాళ్ళని అడుగుతాను, నా 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 మతం నమ్మనాడన్నా నరికేస్తాను అంటే అది కరెక్ట్ కాదు. అవతల వాళ్ళు ఊరుకోరు. వాళ్ళకి తెలివి వచ్చిన వెంటనే మొత్తం ఇస్లాం ఖతరేమే అంటారు కదా, ఇస్లాం खतरे में रहेगी, हमेशा रहेगी, क्योंकि Islam wants to kill others. As long as కాఫీర్లు ఉన్నారు, మనం నమ్మడందరూ కాఫీర్లు వేసేసిన గొర్రెలు వేసిన ఒకటే అనుకున్న భావజాలం ఉన్నంత కాలం ఇస్లాంకి ఖతరా ఉంది, చాలా పెద్ద ఖతరా ఉంది నా ఉద్దేశం. So they have to change themselves, only then they become acceptable to the whole world, and there is no khatra, there is no danger. Islam danger ఏ ఉండదు. ధర్మరాజుకి శత్రువుని లెట్ట అజాత శత్రువు అలుగట్టి ఏ ఎరుంగని మహామహిషాద్రి అజాత శత్రువుగే అలిగిన నాడు అన్నాడు కృష్ణుడు రాయబారి అంటున్నాడు. అలాగంటే ఇప్పుడు మనలో ఉందండి, ఎవ్రీథింగ్ ఇస్ విదిన్. మనం కరెక్ట్గా ఉంటే మన శత్రువు కూడా మనం ఏం పీకలేడు. మనకి భయం ఉండదు, శత్రు భయం ఉండదు. శత్రువు కంటే శత్రు భయం ఇంకా భయంకరం, మృత్యు కంటే మృత్యు భయం ఇంకా చికాకు. సో అదండి బేసిక్గా. ఇప్పుడు హమాస్ మీద యుద్ధం ఆపనం, రమదాన్ కోసం ఆపనం అని చెప్పేసి కరాఖండిగా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు. అది కొనసాగుతుంది ఆఖరి హమాస్ వాడు తెచ్చేదాకా, వాళ్ళ హోస్టేజెస్ వాళ్ళకి ఇచ్చేసేదాకా. కొన్ని హోస్టేజెస్ ముందు అప్పు చెప్పండి, కొన్నాళ్ళు మీకు విసులుబాటు ఇప్పిస్తామని చెప్పి కూడా అన్నాడు. అదండి, ఇదైతే నాకైతే పర్ఫెక్ట్లీ రీజనబుల్ అనిపిస్తుంది. మీ అభిప్రాయం చెప్పండి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.